హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకుంటున్నాం అండి. లాస్ట్ వీడియోలో మీకు ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈరోజు మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ ఓవర్లోడింగ్ గురించి చెప్పుకుందాం అండి. సో మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి ముందుగా చెప్తానండి మీకు, ఎందుకంటే మనం ఈ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ని ఇంతకుముందే యూజ్ చేస్తామండి. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా డక్ టైపింగ్ అనే దాంట్లో యూజ్ చేసాం. చూడండి, స్పీక్ అనే ఒక మెథడ్ని మనం డాగ్ క్లాస్లో యూజ్ చేసాము, క్యాట్ క్లాస్లో యూజ్ చేసాము, డక్ క్లాస్లో యూజ్ చేసాము. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అండి, ఒక క్లాస్లో రాసిన ఒక మెథడ్ నేమ్ని ఇంకో క్లాస్లోకి తీసుకెళ్ళి ఓవర్ రైడ్ చేస్తున్నాను అనమాట అండి. సో ఈ కాన్సెప్ట్ని ఓవర్ రైడింగ్ అంటారు అనమాట అండి. ఓకే, ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. రెండో విషయంకి వస్తే మెథడ్ ఓవర్లోడింగ్. సో పైథాన్లో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది సపోర్టే కాదండి, అసలు సపోర్ట్ చేయదనమాట అండి. ఓకే, అయితే దీనికి ఆల్టర్నేట్గా మనం ఇంకో విధంగా రాసుకోవచ్చు అనమాట కోడ్. సో ఎలా రాసుకోవచ్చు అన్న విషయాన్ని మీకు ఒక సింపుల్గా ఒక 2 ఎగ్జాంపుల్స్తో చేసి చూపిస్తానండి. సో ఫస్ట్ నేను ఒక క్లాస్ తీసుకుంటున్నానండి. ఆ క్లాస్లో క్యాల్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. సో దాంట్లో ఎడిషన్ రాస్తున్నానండి. ఒక 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుని ఆ 3 ఆర్గ్యుమెంట్స్ని యాడ్ చేసే మెథడ్ రాస్తున్నానండి. ఓకే, సో మనం ఇనిట్ రాద్దాం. ఫస్ట్ మీరు అస్తమానం రాస్తూ ఉండండి, అలవాటు అవుతుంది మనకి. అలవాటు అవడం కోసం ప్రతిసారి మనం ఒక మెథడ్ని ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తూ ఉన్నామంటే సో మనకి అలవాటు అయిపోతూ ఉంటుందండి. ఓకే, ఏ కమా బి కమా సి. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ, సెల్ఫ్ డాట్ బి ఈక్వల్ టు బి, సెల్ఫ్ డాట్ సి ఈక్వల్ టు సి. సో ఇంకొక మెథడ్ రాస్తున్నాను, యాడ్ మెథడ్. యాడ్లో రిటర్న్, మనం ప్రింట్ కూడా రాసుకోవచ్చు, డైరెక్ట్గా ప్రింట్ రాసేద్దాము. ప్రింట్ సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ సెల్ఫ్ డాట్ బి ప్లస్ సెల్ఫ్ డాట్ సి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను, ఏ కమ్మ బి కమ్మ సి అని. ఆ మూడింటిని కూడా ఎడిషన్ చేసి టోటల్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను, అంతే కదండి. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాము. C1 ఈక్వల్ టు క్యాల్, దాంట్లో 1 2 3. సో 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను అనుకోండి, మనకి రిజల్ట్ వస్తుంది. అయితే రిజల్ట్ రాలేదు. సో C1 డాట్ యాడ్ అనే మెథడ్ని కాల్ చేయలేదు మనం, అందుకే రాలా. ఓకే, సో ఇప్పుడు చూడండి 6 అనేది టోటల్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక వాల్యూని ఇక్కడ ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలనుకో. ఓకే, 3 కాదు, 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం రన్ చేస్తే వర్క్ అవుద్దండి? అవ్వదండి. రీజన్ ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ 3 ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి డిఫైన్ చేసేస్తాం. సో అందువల్ల ఇక్కడ 3 ఇస్తే తప్ప మనకి ఈ ఫంక్షన్ వర్కౌట్ అవుతుంది అన్నమాట అండి. సో అందుకని ఇక్కడ ఇలా వర్కౌట్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, b ఈక్వల్ టు 0 అని చెప్తున్నానండి. సో c ఈక్వల్ టు 0 అని డిఫైన్ చేస్తా. సో ఈ రెండింటిని జీరోస్ కింద డిఫైన్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే లాజిక్ని మళ్ళీ రన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏదైతే 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చానో ఆ 3 ఆర్గ్యుమెంట్స్ని రన్ చేస్తున్నాను. ఇదిగోండి 6 అని వర్కౌట్ అయింది. ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఇస్తానండి. సో 2 ఆర్గ్యుమెంట్స్కి ఇంకోటి క్రియేట్ చేద్దాము. C2 ఈక్వల్ టు క్యాల్, ఓకే 1 2. సో దీన్ని మళ్ళీ రన్ చేస్తున్నానండి. ఓకే, యాడ్ మెథడ్ పిల్లలు కాల్ చేయలేదు. C2 డాట్ యాడ్, అదిగోండి చూసారా. సో ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ ఆర్గ్యుమెంట్ మాత్రమే పాస్ చేస్తాను. C3 ఈక్వల్ టు క్యాల్ 1, C3 డాట్ యాడ్. చూసారండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనం ఒక 1 సింగిల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినా కూడా రిజల్ట్ రావాలి,
డబుల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినా కూడా రిజల్ట్ అవ్వాలి, 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా కూడా రిజల్ట్ రావాలని చెప్పేసి ఒకటే మెథడ్ని ఓవర్లోడ్ చేసామన్నమాట. అంటే ఓవర్లోడ్ ఎలా చేసామో 3 అయినా రిజల్ట్ రావాలి, 2 అయినా రిజల్ట్ రావాలి, 1 అయినా రిజల్ట్ రావాలి. సో ఇలాగా మనం ఆల్టర్నేట్గా ఇలా ఓవర్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఒక మెథడ్ని. ఓకే, సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తానండి. అయితే దీన్ని మొత్తం మీద కమెంట్ చేసేద్దాం మనం. ఓకే ఓకే కమెంట్ చేసేసాను. సో ఇప్పుడు ఇంకో క్లాస్ తీసుకుంటున్నానండి, క్లాస్ డెమో. సో ఇంతకుముందు వీడియోస్లో నేను ఈ కాన్సెప్ట్ చేశానండి, నాకు ఛానల్లో ఉంటుంది అది, def __ ఇనిట్లో ఆర్గ్యుమెంట్ కింద స్టార్ ఆగ్స్ అని చెప్పేసి ఇస్తున్నానండి. ఇక్కడ ఆగ్స్ అనే రాయక్కర్లేదు, మనం నెంబర్స్ అని కూడా రాయొచ్చు, నమ్ అని కూడా రాయొచ్చు, మన ఇష్టం, మన నేమ్ మనకి ఏది కావాలంటే అదే. సో జనరల్గా ఎక్కువ మంది ARGS అనే రాస్తుంటారు. సో అందుకే వాళ్ళందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి నేను ARGS అని రాస్తున్నాను. సో అదే రాయాలని ఏం లేదు, ఎందుకంటే మనం అక్కడ ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నాం. స్టార్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, స్టార్ తర్వాత మీరు ఏ పేరైనా ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ సెల్ఫ్ డిక్లేర్ చేయాలి, ARGS =ARGS. ఓకే అండి. సో ఇప్పుడు మళ్ళీ ఒక యాడ్ ఫంక్షన్ రాస్తున్నాను, యాడ్ మెథడ్ రాస్తున్నాను. యాడ్ మెథడ్లో చిన్న లాజిక్ రాస్తానండి. ఎట్లాంటి లాజిక్ అంటే, నేను ఎన్ని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసినా అవన్నీ కూడా లూప్లోకి వెళ్ళి లూప్ నుంచి ఒక్కొక్క దాన్ని టోటల్ చేసేలాగా రాస్తున్నానండి. చూడండి, టోటల్ = 0. సో ఇక్కడ ఫర్ లూప్ రాస్తాను, ఫర్ I ఇన్ ARGSలో ఉన్న ప్రతిదాన్ని I కింద తీసుకొని దాంట్లో టోటల్ ప్లస్ I. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. దీన్ని ఏంటంటే అండి సెల్ఫ్ డాట్ రాయాలండి, అది రాయకపోవడం వల్ల మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూసారా ఎర్రర్ పోయింది. అప్పుడు రిటర్న్ టోటల్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందండి, మనం ఆర్గ్యుమెంట్స్లో 1 పాస్ చేస్తే, ఒక 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే, సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఐలోకి తెచ్చుకుని అది టోటల్లోకి సేవ్ చేసిద్ది. ఆ టోటల్లోకి సేవ్ చేసిన తర్వాత ఆ టోటల్ ఆర్గ్యుమెంట్తో పాటు ఐలోకి రెండో వాల్యూ వచ్చినప్పుడు టోటల్తో పాటు ఆ రెండో వాల్యూని కూడా యాడ్ చేస్తుంది అనమాట ఈ యొక్క లైన్. ఓకే, సో ఫైనల్లీ మనకి రిజల్ట్ టోటల్లోకి సేవ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని రిటర్న్ చేసుకుంటున్నాం అంటే. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాము. సో D1 డెమోలో 1 2 3 4. ఓకే, సో నేను 4 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చానండి. సో ఈ 4 ఆర్గ్యుమెంట్స్ D1 డాట్, సో రిటర్న్ చేసాం కదా, ప్రింట్ చేస్తున్నాను, D1 డాట్ యాడ్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను చూడండి, అదిగోండి 14 టోటల్ వచ్చింది. సో 2 + 3 5, 5 + 4 9, 9 + 5 14. చూసారండి టోటల్ వచ్చేసింది. ఇలా మనం ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా 6 7 8 9. చూడండి ఇక్కడ ఇంకా నేను కొన్ని ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను, మళ్ళీ రన్ చేస్తున్నాను, అయినా కూడా టోటల్ వస్తుంది. చూసారండి, ఇలాగ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఓవర్లోడింగ్ మెథడేనండి. అంటే మనం మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసినా కూడా మనకి ఆ మెథడ్ ఏదైతే ఉందో వర్కౌట్ అవ్వాలన్నమాట. సో ఉన్నదానికంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాం అనమాట. ఓకే అండి, ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్ని ఎలా రాసుకోవచ్చు అన్న విషయాలు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోయినా ఏమన్నా డౌట్ ఉన్నా దయచేసి కామెంట్ చేయండి, సో దట్ నేను ఆన్సర్ ఇస్తానండి, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. ఓకేనండి, బాయ్ అండి.